ఈరోజు పొట్టపై వచ్చే చారలకు పరిష్కారాసనాలను చూద్దాం. ముఖ్యంగా మహిళలకు ప్రసవం తర్వాత ఈ పొట్టపై చారలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ స్ట్రెచ్ అవడం వల్ల. అలాగే ఎక్కువ బరువు ఒకేసారి తగ్గినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. మరి ఈ చారలు పోవడానికి చాలా ముఖ్యమైన ఆసనాలు ఉన్నాయి యోగాలో. అందులో ముందుగా అగ్నిసార. అగ్నిసార అనేది ఇది క్రియ అని చెప్పవచ్చు. అగ్నిసార చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ప్రసవం తర్వాత మీరు 3 నెలల నుంచి 4 నెలల తర్వాత మాత్రమే సాధన చేయాలి అగ్నిసార. ఇది చేసేటప్పుడు పూర్తిగా ఖాళీ కడుపుతో ఉండాలి. అలాగే ప్రొద్దున్నే చేయడం చాలా మంచిది. ఇది ఏదైనా సమస్యతో అంటే అల్సర్తో కానీ లేదా హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ లేదా సివియర్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ ఈ అగ్నిసార చేయకూడదు. మరి ఇప్పుడు అగ్నిసార ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శ్వాసను తీసుకుని పూర్తిగా బయటికి వదిలేసేయండి. పూర్తిగా బయటికి వదిలిన తర్వాత అలానే ఉండాలి. శ్వాస తీసుకోకూడదు. పొట్టను మాత్రమే కదిలించాలి. మీరు ఎన్నిసార్లు కదిలించగలిగితే అన్నిసార్లే కదిలించండి. తర్వాత శ్వాస తీసుకుంటూ రిలాక్స్ అవ్వండి. మళ్ళీ చేయండి. మరలా శ్వాస తీసుకుని పూర్తిగా బయటకు వదిలేసేయండి. రిలాక్స్. ఈ ఆసనంతో పాటుగా తర్వాత ఆసనం మార్జాలాసనం. ముందుగా మీరు మార్జాలాసన స్థితిలోకి రావాలి. అంటే 2 మోకాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి. అలాగే మీ 2 చేతులు భుజాలకు సమాంతరంగా ఉండాలి. నడుము రిలాక్స్డ్గా ఉండాలి. ముందుగా మీ కుడి మోకాళ్ళు మెల్లగా పైకి లేపండి. కుడి మోకాలు వంచి పైకి మ్యాక్సిమం మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ మోకాలు ముందుకు తీసుకురండి. తల కిందకి తీసుకువెళ్ళండి. శ్వాస తీసుకుంటూ కాలు పైకి తీసుకురండి. శ్వాస వదులుతూ ముందుకు తీసుకురండి. రిలాక్స్. ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయండి. శ్వాస తీసుకుంటూ మీ కాలుని పైకి తీసుకురండి. మోకాలు వంచి పైకి తీసుకురావాలి. శ్వాస వదులుతూ మోకాలను ముందుకు తీసుకురండి. తల కిందకి. రిలాక్స్. చూసారు కదండి, మార్జాలాసనంలో సెకండ్ వేరియేషన్ కాలుని పూర్తిగా పైకి తీసుకెళ్ళడం, మోకాలు ఉంచి ముందుకు తీసుకురావడం. ఇలా చేయడం వల్ల కింద పొట్ట దగ్గర మొత్తం కూడా చర్మం స్ట్రెచ్ అవుతుంది. అలాగే ఎక్కడైనా సాగిన చర్మం ఏదైనా ఉంటే కూడా మీకు మామూలు స్థితికి వస్తుంది. ముఖ్యంగా పొట్ట మీద చారలు లేకుండా చేస్తుంది. మరి మీరు ప్రతిరోజు ఈ యోగా ప్రక్రియల్ని సాధన చేసి పొట్ట మీద చారలను తగ్గించుకుంటారని ఆశిస్తూ నమస్తే.